హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు డీటాక్స్ ఎంటర్టైన్మెంట్. నా పేరు వచ్చేసి కుసుమ్ గంజి. నేను తెలుగు డీటాక్స్లో బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాను. సీజన్ 8లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎలా జరిగితే బాగుండేదో కూడా చెప్తున్నాను. సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు రీల్స్ ద్వారా అండ్ ఫుల్ వీడియోస్ కూడా చూడండి. చాలా బాగా చెప్తున్నాను రివ్యూ వచ్చేసి మీకు అర్థమయ్యేటట్టు అండ్ మీ పాయింట్స్ నా పాయింట్స్ని కలిపి బిగ్ బాస్ ముందు పెడుతున్నాం కాబట్టి చాలా చేంజెస్ కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ని మొన్న మనం అడిగాము ఏమని, కొద్దిగా బిగ్ బాస్ బాగలేదు ఈ సీజన్ అంటుంటే ఇప్పుడు మంచి గేమ్స్ తెస్తున్నారు. సో ఈరోజు డే 12 స్పెషల్ గిఫ్ట్స్ తెచ్చారు బిగ్ బాస్ వచ్చేసి. అందరూ లివింగ్ రూమ్లో కూర్చోగానే డైరెక్ట్గా ఎవరెవరు ఎంత గెలిచారు అని చెప్పారు. వాళ్ళు ఆడిన టాస్క్లను బట్టి మణికంఠ, నిఖిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయల పైనే గెలుచుకున్నారు. సూపర్ గేమ్ అనిపించింది నాకు. సో వీళ్ళ మొత్తం కలిపి 5,45,000 గెలుచుకున్నారు. సో తెలుగు మాట్లాడి పోగొట్టుకున్న 2 లక్షలు కలిపి ఎక్స్ట్రానే సంపాదించుకున్నారు కాబట్టి థమ్స్అప్ అని చెప్పాలి. మంచిగా టాస్క్ ఆడారు. కానీ కొద్దిగా సీరియస్గా తీసుకుంటే గేమ్ ఇంకో లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే అందరం టీవీల ముందు కూర్చుంటున్నాం, బట్ మీరు నవ్వుకుంటున్నారు కానీ మాకు నవ్వు రావట్లేదు. అంటే కంటెస్టెంట్స్ జోక్స్ చేసుకుంటున్నారు, ఆడియన్ గురించి పట్టించుకోవట్లేదు. ఆడియన్కి ఒక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అని వచ్చిన మీరు ఒక్క ఎంటర్టైన్మెంట్ అయితే లేదు నాకు అనిపించినంత వరకు. సో మణికంఠ ప్రతి మాటకి ఆన్సరింగ్ గ్రూప్లో ఇస్తూ ఉండే, దాని తర్వాత వచ్చేసి మంచిగా మాట్లాడుతూ ఉండే మణికంఠ. సాంగ్ పెట్టారు, లింగ్ 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 లింగుడి డింగ్ 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 అనే పాట పెట్టారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. విష్ణుప్రియ, అభయ్ ఎక్సలెంట్ డాన్సర్స్. కొద్దిగా డ్యాన్స్ అయిపోయినా రాపోయినా సరే మంచి వైబ్ తోటి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు ఈరోజు బాగా బాధ అనిపించింది, నాకే కొద్దిగా ఏడుపు వచ్చింది అనిపించింది. ఏ విషయంలో అంటే పృథ్వీ పేరెంట్స్ గురించి చెప్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను ఎలిమినేషన్లో ఉంటాడు అనుకున్న, అంటే వెళ్ళిపోతాడేమో ఈ వీక్ అనుకున్న వ్యక్తికి ఏమో సెంటిమెంట్ రైజ్ అవి మంచి ఓట్లు పడచ్చు అనుకుంటున్నా. చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ ఉందని. ఎందుకంటే చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు, చాలా క్లోజ్గా వెళ్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఒక రీల్ కూడా చేద్దాం, దాని మీద ఒపీనియన్ తెలుసుకుందాము. ఎందుకంటే వాళ్ళు చాలా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతున్నాను, నువ్వు ఫీల్ అవ్వకు ఊరికే అని నిఖిల్ అంటాం, ఆమెమో వదిలే నేను బాగానే ఉన్నాను అనడం. మీరే చెప్పండి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడుస్తుందా లేదా అనేది. నేనైతే ఫిక్స్ అయిపోయాను లవ్ ట్రాక్ ఉందని ఫర్ దిస్ సీజన్. ఈ సీజన్ వరకే మాట్లాడుతున్నాను నేను, బయట సంగతి నాకు సంబంధం లేదు, ఎవరి పర్సనల్స్లోకి వెళ్ళకూడదు. విష్ణుప్రియ రెచ్చగొడుతుంది నన్ను అని సోనియా కామెంట్ చేసింది. ఎస్, రెచ్చగొడుతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట ఎవరికి నచ్చట్లేదు కాబట్టి ఫస్ట్ నుంచి ఇది సోనియా గురించి చెప్తున్నాను. సో విష్ణుప్రియ రెచ్చగొడుతుంది, బట్ విష్ణుప్రియకి ఫస్ట్ కంటే ఇప్పుడు ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. ఎందుకంటే తను బ్యాలెన్స్డ్గా ఉండే విధానం చాలా బాగా నచ్చింది అందరికీ, ఈవెన్ మీ ఎట్ ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే. బయట మాకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, ఆడియన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు అర్థమవుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసింది. మంచి టాస్క్ పెట్టారు. స్పిన్ ద బాటిల్, ట్రూత్ ఆర్ డేర్ అన్నారు. సో అందరూ మ్యాక్సిమం అందరూ డేరే తీసుకున్నారు. ఎందుకంటే ట్రూత్లు అంటే నిజాలు బయటపడతాయి కాబట్టి ఏదైనా అడగచ్చు నేషనల్ మీడియా ముందని అందరూ డేరే తీసుకున్నారు. యష్మి వచ్చేసి దొంగతనం చేసావా ఎప్పుడైనా అని అడిగితే ఎస్ చేశాను అని ఒప్పుకుంది. సో ట్రూత్ ఒప్పుకుంది. తర్వాత అందరూ విష్ణుప్రియని పోల్ డ్యాన్స్ వేయించాడు. అబ్బాయి లైట్గా వేసింది. దాన్ని మంచి ఛాన్స్గా వాడుకోవాల్సి ఉండే విష్ణుప్రియ మేబీ. అండ్ సోనియా వచ్చేసి ఆడ పులి అనగానే 2 ఇట్లా పేర్లు పెట్టుకొని అంది. అదేం పెద్ద, అసలు మీరు గేమ్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. మీకు మీరే ఆడేసుకుంటున్నారు, మీకే ఎంజాయ్ చేసుకుంటున్నారు. మమ్మల్ని మర్చిపోయారు బాబు. టీవీ ముందు మేము ఉన్నామన్న సంగతే మర్చిపోయారు మీరు. చూడండి ఈరోజు మీరు ఏం ఆడారో మొత్తం రాస్తే ఇంత కూడా నిండలే. 1 అవర్ ఒక ఆడియన్ వాల్యుబుల్ టైంని తినేస్తున్నారు బిగ్ బాస్. ఈ సాటర్డే నాగ్ సార్ వచ్చినప్పుడు మాత్రం పక్కా అడగాల్సిందే ఏది ఎంటర్టైన్మెంట్ అని. ఓం గారు, శేఖర్ భాషా గారు అసలు కనపడట్లేదు. చిన్నదానికి కూడా ఏడుస్తున్నారు. తర్వాత వచ్చేసి ఓం గారిని లిప్స్టిక్ వేసుకోమన్నారు, మంచిగా లిప్స్టిక్ వేసుకున్నారు, కూర్చున్నారు. నిఖిల్ని చీర కట్టుకొని డ్యాన్స్ వేయమన్నారు, బాగా వేసాడు, థమ్స్అప్ చెప్పాలి, సిగ్గే పడలేదు. సో నిఖిల్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో. మణికంఠ వచ్చేసి
తర్వాత వచ్చేసి మణికంఠ పల్పి మణికంఠ బీభత్సంగా దొంగతనాలు చేస్తున్నాడు. నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దొంగతనాలు చేయొద్దు అని అయితే బిగ్ బాస్ చెప్పలేదు కదా, చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ లేదు కాబట్టి మణికంఠ ఏదైనా చేయొచ్చు. తర్వాత చూసుకుందాం గేమ్లో ఎవరేమంటారు, బిగ్ బాస్ ఏమంటారో అనేది. దిస్ ఈస్ గుడ్. మణికంఠ చేయాల్సిందే, అలా చేస్తేనే గేమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. కామ్గా కూర్చుంటే గేమ్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి మణికంఠ ఈజ్ ట్రిగరింగ్ ద గేమ్, అంటే కొద్దిగా అందరినీ గిల్లుతున్నాడు. కాబట్టి బిగ్ థమ్స్ అప్ టు మణికంఠ. సో దాని తర్వాత వచ్చేసి ఈ లివింగ్ రూమ్లోకి వచ్చారు అందరూ. బిగ్ బాస్ అన్నాడు 2 వీక్స్ అయిపోయింది, మీరు అందరూ మన ఇల్లు అనుకుంటున్నారు, బట్ మీ పేరెంట్స్ని మిస్ అవుతుండొచ్చు కదా అనుకున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకరి షర్ట్, ఒకరికేమో అబ్బాయి నిఖిల్కి ఏమో షర్ట్ వాళ్ళ ఫాదర్ షర్ట్ పెట్టారు, ఇంకోటేమో అబ్బాయికి వాళ్ళ డాడీ వాచ్ పెట్టారు. మ్యాక్సిమం షోలో అందరు నాన్నలు చనిపోయే ఉన్నారు, ఫాదర్స్ చనిపోయే ఉన్నారు. సో ఓన్లీ కొంతమందికి బాయ్ ఫ్రెండ్స్ గురించి ఉంది. సో నిఖిల్కి షర్ట్ పెట్టారు, మా డాడీ షర్ట్, అది నేను చాలా క్లోజు, అది లేపేశాను అన్నాడు. అబ్బాయి సినిమా తీశాక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడంట వాళ్ళ డాడీకి. సో కరెక్ట్గా కొన్ని రోజులకి చనిపోయారు వాళ్ళ డాడీ. సో అందరు వచ్చేసి అబ్బాయికి అది గుర్తుండాలి అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చారు. ఎవరికైతే ఆ లాలీపాప్ ఇస్తారో బిగ్ బాస్ చెప్పారు వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది ఇంట్లో నుంచి తీసుకోవచ్చు అన్నారు. అందరూ అబ్బాయికి ఓటేయడం వల్ల మంచిగా అనిపించింది నాకు. వాచ్ తీసుకున్నారు. నిఖిల్కి కొద్దిగా స్ట్రాంగ్ క్యాండిడేటే, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాడు కాబట్టి దట్స్ ఫైన్, వ్యాలిడ్ పాయింటే అది. దాని తర్వాత వచ్చేసి నైనిక సీత వచ్చారు. నైనిక సీతకి ఇద్దరికి డాల్స్ పెట్టారు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ డాల్స్ అవి. ఆ డాల్స్లో నైనిక వచ్చేసి వాళ్ళ మదర్తో ఏదో గొడవ అయిందంట వచ్చే ముందు దాకా, 20 days దాకా చెప్పలేదు మనకేంటనేది. సో సీత కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. సీత అంది నైనికాకి ఇచ్చేయండి అంటే అందరు వచ్చేసి నైనికాకి ఇచ్చారు. సీత స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది, తనకు కావాల్సింది వదులుకుంది కాబట్టి మంచిగానే నిలబడ్డది అక్కడ. కానీ క్రయింగ్, హగ్గింగ్ కామన్ అయిపోయింది. కొద్దిగా స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఇలాంటివన్నీ పెద్ద జీవితం మనది, 100 ఏళ్ళు బతుకుతాం, ఈ 100 ఏళ్లలో చాలా వస్తుంటాయి లైఫ్లో. కాబట్టి మీరు కొద్దిగా గమనించండి. మిమ్మల్ని చాలామంది ఇన్స్పైర్ చేసుకోబోతున్నారు కదా ఫ్యూచర్లో, బయటకు వచ్చి రోల్ మోడల్గా ఉండవు. చిన్న చిన్న డాల్స్ కోసం ఏడుస్తే ఎట్లా? సో సోనియా నిఖిల్ క్రైవింగ్ లవ్ టాపిక్ సేమ్ గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరు, ఎందుకో అర్థం కావట్లేదు. నబిల్ స్టోరీ బాగా అనిపించింది. నబిల్ వాళ్ళ డాడీ చనిపోయారు జస్ట్ ఎగ్జాక్ట్గా ముందు రోజు కోవిడ్ వచ్చిందంట, చనిపోయారు. సో పృథ్వీ వచ్చేసి వాళ్ళ డాడీని చిన్నప్పుడు చూశారంట, బాధ అనిపించింది నాకు. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు, చనిపోయారు వాళ్ళ డాడీ. సో అందరూ డాడీస్, మ్యాక్సిమం డాడీ చనిపోవడం స్టోరీ ఈరోజు అంతా. సో యాంగర్ ఇష్యూస్ వల్ల వాళ్ళ పృథ్వీ చెప్తా ఉండే ఒకటే ఫోటో ఉంది, కానీ పృథ్వీకి ఎవరు ఇవ్వలేదు, అందరూ నబ్బీల్కి ఇచ్చారు. ఎందుకంటే పృథ్వీ స్ట్రాంగ్ అని వీళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. సో దాని తర్వాత మణికంఠ ఓం వచ్చారు, అందరూ ఓం గారికే ఇచ్చారు. మణికంఠకు ఆల్రెడీ వాళ్ళ మదర్ జాకెట్ నాగార్జున సార్, నాగ్ సార్ గారు ముందే ఇచ్చారు కాబట్టి సో నో ప్రాబ్లం. ఓం గారి స్టోరీ బాగా అనిపించింది. వాళ్ళ డాడీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడంట ఇంట్లో ఫోటో కింద పడటం, ఆయన సూసైడ్ మానేయటం, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు, మంచిగా అనిపించింది నాకు. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు అందరూ టీమ్గా దగ్గర అవుతూ ఉంటాము, సెంటిమెంట్స్ తెలుస్తుంటాయి, ఎందుకంటే కుటుంబాలు ఫ్యామిలీస్ అన్నీ ఒకటే కాబట్టి. సో ఇంకోటి వచ్చేసి మణికంఠ, అది చెప్పాను. శేఖర్ భాష గారు అస్సలు గ్రేటెస్ట్ మ్యాన్. వాళ్ళ ఆవిడ డెలివరీ అయిపోయి ఉంటుంది, బట్ ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. వెన్ మ్యాన్ ఈజ్ బ్యాడ్ హీ విల్ నో హిజ్ వాల్యూ, అంటే అతను తండ్రి అయినప్పుడు ఇతను గుడ్ బాయ్ అవుతాడంట మ్యాన్ అనేవాడు. మణికంఠ సాంగ్ పాడాడు యష్మి కోసం, నార్మల్గానే అనిపించింది. ఏందో గేమ్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను, అసలు గేమ్లోనే ఏం లేదు. సో బిగ్ బాస్ కూడా టకా 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 ఫాస్ట్గా ఫినిష్ చేసేసారు. మణికంఠ దొంగతనం చేయడం మాత్రం చూపించారు, కెమెరా ముందు వెళ్ళి బాయ్ అని చెప్పడం కూడా చూపించారు. సో రేపు చూద్దాం మనం నాగ్ సార్ గారు కొత్త పాయింట్స్ ఏమేమి రైజ్ చేస్తారో. కానీ గేమ్ ఇలాగే ఉంటే బిగ్ బాస్కి 0 రేటింగ్ రావడం కన్ఫర్మ్. ఈ సీజన్ని హిట్ అవ్వలేదు అంటే ఇంకా నెక్స్ట్ టైం బిగ్ బాస్ ఎవరు చూడకపోవచ్చు. సో వీలైనంత వరకు బిగ్ బాస్ కొద్దిగా అర్థం చేసుకొని దీన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్.